అని ప్రశ్నించుకుంటే కారణం ఏదైనా అది రాధ మూలంగా వచ్చిందని తెలుస్తూనే ఉంది. అసలు ఈ రాధ ఎవరు? కుమారికి రాధకు గల సంబంధం ఏమిటి? ఏముందులే, కుమారు రాధ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొని ఉంటారు. ఏ విలనగాడి కారణంగానో రాధ మరణించి ఉంటుంది. అందుకే కుమారు పిచ్చివాడిలా తిరుగుతున్నాడు అని మీరు అనుకుంటే అది పొరపాటే. అయితే అసలు విషయం తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? అయితే చూడండి. స్వాతి సినుకు, స్వాతి సినుకు, స్వాతి సినుకు. చెప్పాలే కానీ ముందు బుట్ట దించు. నాన్నెక్కడికి వెళ్ళాడు? అబ్బా ముందు బుట్ట దించు గోపి, చెప్తానుగా. చెప్పు. చేం లేదు, మా నాన్నకి కొంచెం నీరసంగా ఉందంట, అందుకే నేను తీసుకొచ్చాను. తీసుకొని రాకూడదా? మెలికలు తిరిగిపోతున్నావు, కాస్త భూమి మీద నిలబడు. గోపి ఏంటి ఇలా మీద మీదకి వచ్చేస్తున్నావు? అబ్బా అది కాదు గోపి. ఆ చెప్పేది ఏదో ఇలా గుండెలపై చెయ్య వేసి చెప్పనక్కర్లేదు. మరి ఎలా చెప్పమంటావు? అలా దూరంగా ఉండి చెప్పవచ్చు. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం ఏముంది? పెళ్లి కాని ఆడపిల్ల ఇలా పరాయి మగాడు ఒంటి మీద చెయ్యి వేయచ్చా? మనమేం పరాయి వాళ్ళం కాదు కదా. అంటే నీ ఉద్దేశం? అంటే మనం కాబోయే మగుడు పెళ్ళాలమే కదా. రాదా, అలాంటి మాటలు నా దగ్గర ఎప్పుడు అనకు. నేను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? అలాంటి పిచ్చి పిచ్చి కళ్ళు ఎప్పుడు కనకు. నా మనసుకు నచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, నీ మనసుకు నచ్చిన దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. అంతేకాని ఇలాంటి వేరే వేషాలు ఎప్పుడు వేయకు. షంటి గోపి, ఏమన్నావు? నీ మనసుకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటావా? షేది అదే మాట నా ముఖం చూసి చెప్పు. అవును, చంపేస్తాను, నేను చంపేస్తాను. పిచ్చిదానిలా ఏంటి అది? వదులు. ఏ రాదా, వదులు. పిచ్చిదానిలా ఏంటిది? అనుకోని షేవన్న అనుకోని నాకు దక్కని నిన్ను నేను ఎవరికి దక్కనివ్వను. నిన్ను చంపి నేను కూడా చచ్చిపోతాను. పిచ్చిదానా, నిజంగా ఏడుస్తున్నావా? ఊరుకో. నిన్ను ఆట పట్టించాలనే అలా ఉడికించాను, అంతే. ఊరుకో. గోపి, హాస్యానికి కూడా నా దగ్గర మరొకసారి అలా అనుకు, నేను తట్టుకోలేను. ఇంకా ఎప్పుడు నేను ఆట పట్టించను, సరేనా? ఉడికించాలనే అలా అన్నాను, అంతే. ఊరుకో. అంటే ఇంకా ఏడుపు ముఖమే. నవ్వాలి, మరి నవ్వాలి. గోపి, ఏంట్రా? సరే మన ఇద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుందాము? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అయితే వచ్చే మాఘమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట, అప్పుడు చేసుకుందామా? అలాగే చేసుకుందాం. అయినా గోపి, నీకైనా నాకైనా ఉన్న పెద్ద దిక్కల్లా మా నాన్న ఒక్కడే కదా. అయ్య బాబోయ్, ఇప్పుడే కొట్టేస్తున్నావు. రేపు పెళ్ళయ్యాక అలా మూల కూర్చోమెట్టేలా ఉన్నావే. అబ్బో చాలయ్యా, తమ రేటకారం బానే ఉంది. నబ్బా విసిగించకుండా నేను చెప్పేది విను గోపి. ఏంట్రాదా? ముందు నువ్వు వెళ్ళి మన పెళ్లి విషయాన్ని మా నాన్నతో మాట్లాడు.
అయ్యో నా మతిమండ మాటల్లో పడి మర్చిపోయాను. రా నీకోసం అన్నం తీసుకొచ్చాను. ముందు ఆకలి అన్నం. దంచేస్తుంది, త్వరగా పెట్టు. సరే రా పెడతా. నీకోసం మునక్కాయ టమాటా. రాధా కూర చాలా బాగుంది రాధా. నీకోసం అంత ప్రేమగా చేశా, మరి బాగుండదా ఏంటి? తిను. నీ మీద ప్రేమతో నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను. ముందు నువ్వు తిను. గోపి, మనిద్దరం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? అయితే వచ్చే మాఘమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి, చేసేసుకుందామా? సరే, నీకైనా నాకైనా ఉన్నది పెద్ద దిక్కల్లా మా నాన్న ఒక్కడే కదా. అయ్ బాబాయ్, ఇప్పుడే కొట్టేస్తున్నావు. రేపు పెళ్ళాక అలా మూల కూర్చోమటి ఎలా ఉన్నావే? అబ్బా చాలే నీ సంబడం. అది కాదు, నేను చెప్పేది విను గోపి. గోపి, ఏం చెప్పు. అది కాదు గోపి. ఇప్పుడు నువ్వు వెళ్ళి మా నాన్నతో మాట్లాడావనుకో, మా నాన్న ఒప్పుకుంటే మనం త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. అలాగే రాధా, నేను సాయంకాలం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మన పెళ్లి విషయం మీ నాన్నగారితో చెబుతాను, సరేనా? సాయంత్రం దాకా కాదు, ఇప్పుడే వెళ్ళి మాట్లాడుకో. ఇప్పుడా? ఇప్పుడే. ఇక్కడ నాకు చాలా పని ఉంది రాధా. ఇక్కడ పని అంతా నేను చూసుకుంటాను, నువ్వు ముందెళ్ళి మా నాన్నతో మాట్లాడు. పైగా ఆ జొన్న చేన్ని పెట్టెలో పాడు చేస్తాయి, నేను ఇక్కడ కాపలా కాసుకోవాలి. ఇప్పుడు కుదరదు, కానీ నేను నాన్నకి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. ఏం పర్వాలేదు, ఆ జొన్న చేనులన్నీ నేను చూసుకుంటాను దగ్గరుండి. నువ్వు వెళ్ళి ముందు మా నాన్నతో మాట్లాడు గోపి. రాధా, వెళ్తాను కానీ. ఏంటి గోపి? గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందామామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందామామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకానే, కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే.
చిందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే చీచి సిగ్గలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందమామావే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కాగా బాగుంది చుక్కల ఆకాశం బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామనే భంగిమలోని అందం మధురని కామవాడం కోసం కోరికతో కైపెక్కిన రతీదేవిలా ఉన్నావు. రాజేష్ బాబు గారు. రాజేష్ బాబు గారు కాదు రాధా, రాజేష్ అది ముద్దుగా పిలువు. ముచ్చటగా ఉంటుంది, సరసానికి దగ్గరగా ఉంటుంది. రాజేష్ అది అలా పిలువు, అందంగా ఉంటుంది. రాజేష్ నీకు అసలు మతోనే మాట్లాడుతున్నావా? నిన్ను చూసిన మరుక్షణమే నా మతి చెడింది. నిన్ను సృష్టించిన బ్రహ్మకు కూడా అందని అందాలు నీలో దాగి ఉన్నాయి. ఆ అందాలు నా సొంతం చేసుకోవాలని నా హృదయం అదే పనిగా పరితపిస్తుంది. రాజేష్ ఏమిటి నీ బాధ? నీ ఒప్పు సంపుల్లో హంకి శిల్పాలు దాగి ఉన్నాయని చెప్పటం నేరమా? సుందరమైన మోము కోటి కోరికల దివ్య కాంతిని వెదజల్లుతుందని చెప్పటం నేరమా? ఈ అడుగు అడుగులు వన మయూరాల నాట్యం కనిపిస్తుందని చెప్పటం నేరమా? ఏ చిత్రకారుడికి చిక్కని సక్కని ఈ సుక్క కోసం ఈ ప్రేమ పిపాసే పరి తప్పిస్తున్నాడని చెప్పటం నేరమా? ఆపండి. అసలు మీరేంటి నేనేంటి? మీ అంతస్తేంటి నా అంతస్తేంటి? పూరి గడుసలో గంజ నీళ్ళతో కడుపుకు నిన్నే మాలాంటి కూలలో జోలికి మీరు రావద్దు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కూలి దానివైనా కొలకడానికి పనికి రాని దానివి కాదుగా. రాజేష్ దేనికైనా ఒక హద్దు పొద్దు ఉంటుంది. ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు అసలు సిగ్గులేదు? సిగ్గుపడేవాడు సరసానికి పనికిరాడు. అయినా సిగ్గుపడవలసిన తప్పు పని నేనేమి చేయలేదే. హద్దులు మీరు ప్రవర్తించడం తప్పు కాదా? నేనా హద్దు మీరి ప్రవర్తిస్తున్నానా? తప్పు రాదా? తప్పు. నీలో దాగి ఉన్న అందాలను దోచుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రేమికుణ్ణి. కావాలంటే నా కళ్ళలో సూటిగా చూడు, నీ రూపమే కనిపిస్తుంది. ఛీ
అలా దూరంగా పోతే ఎలా? పాల పిట్టలా పిటపిటలాడుతున్నా నీ పరువాలకు పగ్గం వేసే ఓ పట్టు పట్టాలని ఉంది. రా! ఎంత ఎంత పొగరే నీకు! నన్నే చెంపదెబ్బ కొడతావా? ఈ రాజేష్ అంటే ఇంతవరకు మాటల్లోనే చూసావు, ఇప్పుడు చేతుల్లో చూస్తావు. ఏదో కోరికలు తీర్చే కామధేనువని మనసు పడితే నా చెంప మీదే కొడతావా? కోటికి గతి లేని నీకే ఇంత పౌరుషం ఉంటే కోటీశ్వరుణ్ణి నాకెంత పౌరుషం ఉండాలంటావు? నీ మీద మనసు పడిన దగ్గర నుండి మంచిగా నా దారికి తెచ్చుకుని అనుభవించాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. కానీ నీ ప్రవర్తన చూసి నా ఆశ నిరాశ అయింది. ఇక రాక్షసుడిగా మార్గ తప్పదు. రా! వద్దు, నా జోలికి రావద్దు. నన్ను తాకాలని ప్రయత్నించావు, మోడి మోసైపోతావు. జాగ్రత్త. ఏంటి పురాణాల్లో పతివ్రతల పెద్ద డైలాగులు కొడుతున్నావు? నాలాంటి వాడు పొందును అనవసరంగా వృధా చేసుకోకు. రా! పుట్టు సప్పుడు కాకుండా ఈ 5 నిమిషాలు కళ్ళు పూసుకో, స్వర్గం చూపిస్తా. రా! ప్లీజ్ వద్దులు రాజేష్, నీకు పుణ్యం ఉంటుంది. అసలే పెళ్లి కావాల్సిందాన్ని దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకు. నన్ను వదిలే ప్లీజ్, నీకు దండం పెడతాను. నన్ను వదిలే రాజేష్. అలా పెళ్లి కావాల్సిన పిల్లవ కాబట్టి అలా భయపడుతున్నావు. పర్వాలేదు, కొంచెం కష్టమైన నష్టమేమి లేదులే. రా! వద్దు ప్లీజ్. ఇదే హైదరాబాదులో అయితే 20 రూపాయలు తీసుకుని ఊరంతా తిప్పుకొస్తారు. మరి నువ్వేంటి నా దగ్గర 50 రూపాయలు తీసుకుని పరలాంగంత దూరం తిప్పుకొచ్చి పొలం గట్టిగాడ వదిలేసావు? వీడెక్కడో పానుకుల పుడకలా వచ్చి నా మూడంతా చెడగొట్టాడు. ఈ రోజు తప్పించుకున్నానని సంబరపడిపోకు. నీ ఆడతనం అంత చూడనిది ఈ రాజేష్ వదిలిపెట్టడు. వస్తా. అమ్మయ్య, చెల్లకొల బ్రతికిపోయాను. వీడియట్, ఏమిటి ఈ బురద మట్టి? పిఠాపురానికి దారి ఇంత వరస్ట్గా ఉంటుందనుకోలేదు. ఇదే మా హైదరాబాద్లో అయితే స్టైలుగా, దజ్జాగా, నైసుగా నడిచిపోవచ్చు. ఎవరు బాబు నువ్వు? పిట్టలు పట్టడానికి బయలుదేరావా ఏంటి? వండర్ఫుల్ బ్యూటీ, వెరీ నైస్ లేడీ. మా హైదరాబాద్ చార్మినార్ సెంటర్ లో చూసిన లే, ఆ ట్యాంక్ బొండగాడ చూసిన లే, ఆ బిర్లా మందిరగాడ చూసిన లే, ఆ గొలుసు కొండగాడ చూసిన లే. మరి ఇంత అందమైన పోరి గాడ లేకుండా గీడెలా ఉందబ్బా? జలాకొలా ఉన్నాలే కాని అబ్బా, చింతకి నువ్వెవరబ్బా? రావాల్సిన సమయానికి వచ్చి కాపాడావు. నీ పేరేంటబ్బా? నా పేరు బుజ్జి బాబు. సింపుల్ గా బుజ్జి 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 అని పిలుస్తారబ్బా. అవునా అబ్బా? అవునా అబ్బా, చెప్తా వినుకో అబ్బా. ఈ పిఠాపురంలో మా పెదనాన్న నరసింహారావు గారని
మంచి లక్షాధికారుడబ్బా. వాళ్ళ ఇంటికి వస్తున్నానబ్బా. అవునా అబ్బా? అవునబ్బా, వాళ్ళ ఇంటికి దారేటబ్బా. ఏముంది, ఇలా కుడివైపు వెళ్ళి అలా సందులోకి తిరిగామనుకో, ఆ చివర అద్దాల మేడ ఒకటి కనిపిస్తుంది. అదే మీ పెదనాన్న గారి నరసింహం గారి ఇల్లు. చాలా థ్యాంక్స్ అబ్బా. అలాగేనబ్బా. వస్తానబ్బా. ఇంతకు నీ పేరేంటబ్బా? ఉమ్, నా పేరు రాధ. ఇంతకీ నీ పేరేంటబ్బా? నా పేరు బుజ్జి బాబు. సింపుల్ గా బుజ్జి 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 అని పిలుస్తారబ్బా. సర్లే, అయితే తమరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చబ్బా. అలాగేనబ్బా. చెల్లబ్బా. వెళ్తున్నానబ్బా. ఎల్లబ్బా. చూడు మై డియర్ లేడీ. ఏయ్, లేడీ గిడి అని అంటే పళ్ళు రాళ్ళు కొడతాను. చూడు మై డియర్ పాప. ఏయ్, ఏంటి నీ కంటికి నేను పాపలా కనిపిస్తున్నానా? మరి ఎలా పిలమ్మంటావు? నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరు ఒకటి ఉంది. నా పేరు రాధ. ఆహా, వండర్ఫుల్ నేమ్. నీ పేరు చాలా బాగుంది రాదా. వస్తా. మంచిదబ్బా. నాన్న, చిరిగా నాన్న, మందు తాగు. ఇప్పుడు నాకేం రోగం వచ్చిందని? నాన్న, అలా అనకండి నాన్న. మీరు నాకు ఏ రోగం లేదు అని ఎప్పటికప్పుడు అనారోగ్యాన్ని వెనకేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నాన్న. భయమా? ఎందుకమ్మా? చచ్చిపోతాననేలా? లేదమ్మా, లేదు. నేను సావను. నువ్వు గోపి పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురం చేసుకోవటం చూసేదాకా నేను చచ్చిపోనమ్మా. నాన్న, నాన్న, ముందు మీరు మందు తాగండి. నేను వెళ్ళొస్తానమ్మా. నాన్న, ఎక్కడికి నాన్న? అదేమిటమ్మా అలా అడుగుతావు? నేను తొందరగా వెళ్ళకపోతే అక్కడ నరసింహం బాబు గారు కోప్పడతారు. ఇలాంటి పరిస్థితిలో మీ ఆరోగ్యం ఇలా ఉంచుకొని పనికి వెళ్ళకపోతే ఏం లే నాన్న. మీరు విశ్రాంతి తీసుకోండి. పరిస్థితి ఎలా ఉన్నా పనిలోకి వెళ్ళటం తప్పదు కదమ్మా. నాన్న, నువ్వు ఇలా దగ్గుతూ పనికి వెళ్ళకపోతే ఏమవుతుందిలే నాన్న. నా మాట విని మీరు విశ్రాంతి తీసుకోండి. బాగుందమ్మా, బాగుంది. చేతికి అందొచ్చిన కొడుకు ఎందుకు పనికి రాకుండా, ఏమీ పట్టించుకోకుండా త్రాగి తందనాలాడుతూ ఉంటే ఈ ఇంటి గురించి పట్టించుకునేది ఇంకెవరమ్మా? ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా అమ్మా? నాన్న, అందుకని నీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి పాడు చేసుకుంటావా చెప్పు నాన్న. తప్పదమ్మా. కొడుకు సంపాదించి పెడుతుంటే తినే యోగ్యత ఈ ముసలోడికి లేదమ్మా. నాన్న, అవునమ్మా, నాకు సుఖపడే యోగ్యత లేకపోయినా తల్లి లేని నిన్ను గడప దాటకుండా పెంచుతూ బరువుగా బ్రతుకుతున్నాను. ఆ తృప్తి నాకు చాలమ్మా. నాన్న, ముసలోడు రెయ్యం బగుడు కష్టపడి తెస్తుంటే దచ్చాగా తిని కూర్చుంటుందన్న పేరు నాకొద్దు నాన్న, నాకొద్దు. అమ్మా రాధా, అవును నాన్న. నేను నీ తండ్రినమ్మా, నీ తండ్రిని. నాన్న, నువ్వు నా తండ్రివి కాబట్టే నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. నా మాట విని పనికి మీరు వద్దు నాన్న. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళతారమ్మా? నేను వెళ్తాను నాన్న. ఆ పనికి నేను వెళ్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో నాన్న. అమ్మా రాధా, నువ్వు వెళ్తావా? అదే వల్ల మామూలు పని అనుకుంటున్నావా తల్లి? పర్వాలేదు నాన్న. జమీందారు నరసింహం బాబు గారి ఇంట్లో పని. అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. వారి వారి అభిరుచులకు తగ్గట్టు పని చెయ్యాలి. నాన్న, వద్దమ్మా, అలాంటి చోటికి నువ్వు పోవద్దు.
నేనే ఏదో విధంగా ఓపిక తెచ్చుకొని పోతానులే. వద్దు నాన్న, అక్కడ జాగ్రత్తగా ఉండమ్మా. వద్దు నాన్న, నా మాట వినండి. ఎలాంటి పని అయినా సరే నేను చేస్తాను నాన్న, నేను చేస్తాను. మీరు నా మాట కాదనకుండా మీరు విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని కుదురుపడే వరకు నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను నాన్న. అమ్మా రాధా! నాన్న, అవును నాన్న. ఈ రోజు నుంచి ఇంట్లో పనులు బయట పనులు మొత్తం నేనే చూసుకుంటాను. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. విశ్రాంతి తీసుకో చాలు. అమ్మా రాధా, వద్దమ్మా, నా మాట విని అలాంటి చోటికి నువ్వు వెళ్ళొద్దమ్మా. నాన్న, నాకేం పర్వాలేదు నాన్న. ఎలాంటి పనైనా చేయగలిగే ధైర్యం నాకుంది. నేను చేస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో నాన్న. నువ్వు ఒక దానివి, ఏమిటో నీ పంతం నీదే, కానీ నా మాట వినవు కదా. అప్పన్న తన మన అందరికి దండాలన్నా తాగినోడి నోట నిజం సన్నుకుంటూ వస్తుందన్నా. ఏంట్రా మళ్ళీ తప్ప తాగి వచ్చావా? అవును నేనే. ఏ గుర్తుపట్టలేదా? లేకపోతే నువ్వు కూడా నాలాగే ఒక కాయ? ఒరే అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఓ బాగా తెలుసు. నేను మాట్లాడేది నా ముద్దుల చెల్లెలతోనని. ముద్దుల చెల్లెలు? ఒరేయ్, అసలు ఆ మాటల అర్థాలకున్న విలువ నీకు తెలుసట్రా? అదే తెలుసుంటే తాగను అని ఉదయం మాట ఇచ్చిన వాడు సాయంత్రానికి తప్ప తాగి ఎలా వస్తాడు? అరే అన్నయ్య, ప్లీజ్ రా, నీకు దండం పెడతాను. దయచేసి ఆ తాగుడు మానేయరా. ఏంటి మూసలాడా వేదాంతం మాట్లాడుతున్నావు? నోరు మూసుకుని పడుండు. చూడు చెల్లెమ్మ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనేమన్నా సత్య హరిశ్చంద్రున్నా? పక్క తాగుబోతోండి. నువ్వు ఇలా తాగి తిరుగుతూ మన ఇంటి పరువు ప్రతిష్టలు మంటపాలు చేస్తున్నావు. నాన్నని ఎంతో బాధ పెడుతున్నావు. ఇలా రోజు తాగే బదులు నా మాట విని ఆ తాగుడేదో మానేయచ్చు కదరా. వాడికి అసలు సీమో నెత్తున ఉంటే కదమ్మా చెప్పిన మాటలు వినటానికి. ముసలి నా కొడక, సీము నెత్తురు ఎండిపోయినాడు. మూలన పడుండక నీకెందుకంటే ఇలాంటి విషయాలు? ఒరే అన్నయ్య, చూడు చెల్లెమ్మ, దొంగోడు దొంగతనం మానేశాను బాబు అంటే నమ్మి తాళం చెవులు చేతికిచ్చే వెధవ ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఇది అంతే. అన్నయ్య, నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను రా. అమ్మ మీద ప్రమాణం చేసి ఇంకా తాగను అని నాకు మాట ఇవ్వరా. చూడు చెల్లెమ్మ, నీకొక పచ్చి నిజం చెప్పనా? ఈ దేశంలో రాజకీయ నాయకుల వాగ్దానాలకు తాగుబోతాడి ప్రమాణాలకు ఏమాత్రం విలువ లేదమ్మా. అరే, నీ మీదున్న దిగులుతో ఇంటిని నడపలేక నాన్న దిగులు పడుతున్నాడు రా. నా మాట వినురా. పోతే పోనివే, ఈ ముసలాడు ఇవాళ కాకపోతే రేపైనా పోయేవాడే. అయినా ఈ ముసలాడు ఉండి మాత్రం ఏం ఉద్ధరించాలి? పోనీ అమ్మ చెల్లమ్మ, ఈ సీస ఖాళీ అయిపోయింది. నా జేబు ఖాళీ అయిపోయింది. నీ దగ్గర 200 రూపీస్, ఓన్లీ 200 రూపీస్ అంటే 200 రూపాయలు ఉంటే ఇవ్వు. ఊరుకునే కాదు, అప్పుగానే. చిచ్చి, ఏం బ్రతుకురానిది. నువ్వు కష్టపడి నాకేదో డబ్బులు తెచ్చిచ్చినట్టు బానే అడుగుతున్నావే. నా దగ్గర రూపాయి అంటూ ఉంటేనే కదా నీకు నేను పెట్టుబడి పెట్టడానికి.
ఛీ, అయినా నీ ముందు ఎన్ని చెప్పినా సరే చెవిటోడు ముందు శంఖ ఊదినట్టే అవుతుంది. కరెక్ట్ గా తెలుసుకున్నావే నా చిట్టి చెల్లెలా. లేక. అది సరే, 200 రూపాయలు ఇస్తున్నావా లేదా? నువ్వు సంపాదించి నాకేమన్నా తెచ్చి పెడుతున్నావా? నేను నీ మీద పెట్టుబడి రూపాయి పెట్టుబడి పెట్టడానికి. ఒరేయ్ దరిద్రుడా, నువ్వు నా కడుపులో చెడ పుట్టావు కదరా. నువ్వు నా కన్న కొడుకు అని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. పోరా పో! నేను బ్రతికొండగా లాభం చూడకు. పోరా పో! నీ మొహం చదివి నాకేడొస్తుంది? చూస్తే మా మోహన్ బాబు గారి మొహమే చూడాల. బస్సు మోహన్, వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. మోహన్ బాబుకి జై, మోహన్ బాబుకి జై. ఈ ఎదవను చూస్తూ బ్రతకటానికా లేలింకా బ్రతికి ఉన్నాను. నాన్న, మీరు అన్నయ్య మాటలు ఏం మనసులో పెట్టుకోకండి నాన్న. నేనెందుకు బాధపడతానమ్మా? వాడు చేసే పనులకు, వాడి మాటలకు నా గుండె ఏనాడో బండలా మారిపోయింది. నాన్న రండి నాన్న, ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. నేను పనిలోకి వెళ్ళొస్తాను నాన్న. నువ్వు ఒక దానివి, నీ మొండి పట్టు నీదే కానీ నా మాట వినవు కదా. సరే వెళ్ళు, పెద్దల కాడే వచ్చాయి. అలాగే నాన్న, అయితే మరి నేను ఇక వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఏం రంగే మామ, బాగున్నావా? ఓహో, నువ్వట్రా సూర్యం. ఏరా, బొత్తిగా కనిపించటమే మానేశావు? నీకు తెలియదు ఏముంది మామ, నాకెప్పుడు ఫ్యాక్టరీ గొడవలతోనే సరిపోతుంది. ఆరోగ్యం ఎలా ఉంది? మందులు అవి వాడుతున్నావా? వాడుతున్నాను. అయినా ఈ ముసలి ప్రాణం ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా? అందరం ఏదో ఒక రోజున పోయేవాళ్ళమే. అంత మాత్రం చేత ఆరోగ్యం అశ్రద్ధ చేయం కదా. అది సరే గాని మామ, రాధ ఏది కనిపించదేం? ఎక్కడికైనా వెళ్ళిందా? నరసింహం గారింట్లో పనికి నన్ను వెళ్ళలేవకుండా అది వెళ్ళింది. ఆఖరికి నేను చెబుతూనే ఉన్నాను, నా మాట వింటేగా. ఒట్టి మొండిది. నా ఆరోగ్యం బాగోలేదట. ఒరే సూర్యం, నువ్వు చెప్పరా, మనలాంటి పేదోళ్ళు చెయ్యం కని కాలం కని పని ఎగ్గొడితే పూట గడుస్తుందంట్రా. అయినా చెట్టంత కొడుక్కి లేని బాధ్యత ఆడపిల్ల. దానికెందుకురా, అన్ని దానికే కావాలన్నట్టు ఈ కుటుంబ భారమంతా నెత్తిన వేసుకుంటాది. రంగే మామ, రాధ నీ కడుపున పుట్టినందుకు నువ్వు గర్వపడాలి మామ, గర్వపడాలి. వయసు మళ్ళిన తండ్రి మంచాన పడినా పట్టించుకొని ఓ మూర్ఖుడు. నీ కొడుకైనందుకు బాధపడే కన్నా ఓ అని ముత్యం లాంటి ఆడపిల్లని కన్నందుకు నువ్వు గర్వపడాలి. అవునరా సూర్య, నిజంగా రాధ ఆణి ముత్యమేరా. ఆడి పాడే వయసులో ఈ కుటుంబ భారాన్ని నెత్తిన పెట్టుకుంటుందంటే నిజంగా నేను ఎంతో గర్వపడాలి. అది సరే గాని సూర్యం, ఏంటి మామ? మీ కార్మికుల కోరికలకు ఈ యాజమాన్యం అంగీకరించిందా? లేదు మామ, రేపో మాపో మా శాంతియుతంగా సమ్మె కూడా చేయాలనుకుంటున్నాం. ఎందుకురా పెద్దోళ్లతో లేనిపోని గొడవలు? సమ్మె చేస్తే వచ్చే నష్టం ఎవరికి? మనకేరా. ఇంటి దగ్గర పెళ్ళాం బిడ్డలు వస్తువులతో మాడి సస్తారు. ఏ రోజు పనికెళ్ళకపోతే ఆ రోజు పొయ్యి ఎలగని మనలాంటి బ్రతుకులకు గొప్పలతో గొడవలు పెట్టుకుంటే వచ్చే నష్టం ఒక్కసారి ఆలోచించు. అందుకే మీ తరం వాళ్ళు అంత పిరికితనంతో బ్రతకబట్టే మా తరం వాళ్ళకి సరైన బ్రతుకుబాట లేకుండా పోయింది. మా తరం కూడా మీలాగా ఎందుకు భయపడాలి? మా కార్మిక శక్తిని అన్యాయంగా దోచుకుంటూ లాభాలకు లాభాలు పెంచుకొని పొచ్చులు పెంచుకుంటున్న ఈ యాజమాన్యాన్ని మా
శ్రమకు తగిన ఫలితం ఇవ్వమని అడగటానికి ఎందుకు భయపడాలి? అవునరా సూర్య, కార్మిక శక్తిని అన్యాయంగా దోసుకుంటున్నారని అందరికీ తెలిసిన విషయం. అయితే మాత్రం ఏం చేయగలుగుతున్నావు? ఈ చట్టం ముందు చూసావు, అది గొప్పోళ్ళ చుట్టం రా. వాళ్ళు ఏది చేస్తే అదే న్యాయం రా. మొత్తం ప్రభుత్వమే వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రభుత్వం ఎప్పుడు గొప్పోళ్ళకు గొడుగు పడుతూనే ఉంటుందిరా. అలాంటి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి గద్దెనెక్కించింది ఎవరు? మనం కాదా? న్యాయం కోసం ప్రభుత్వాన్ని నిలిచేయడి హక్కు మనకు లేదా? ఏమిటోరా సూర్యం, నువ్వు కొద్దో గొప్ప చదువుకున్నవుడే. నీకు తెలిసిన విషయాలు నాకెట్టా తెలుస్తాయి? 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు వస్తాయి, నాయకులు వస్తారు, ఓటు అడుగుతారు. మేము ఓటు వేయటం, మా పని మేము చూసుకోవటం అంతే. అంతకంటే ఆ నాయకులతో మళ్ళీ 5 సంవత్సరముల వరకు ఎలాంటి సంబంధము ఉండదు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమేరా. నీకు తెలవందేముంది? అందుకే మన బ్రతుకులు అలా ఉన్నాయి. ఓటు కోసం వచ్చిన నాయకుడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా వాడిచ్చే 100 రూపాయల నోటికి గుడ్డిగా ఓటు వేసి గద్దెనెక్కిస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు? వాడు సంపాదన వాడు చూసుకుంటాడు. అందులో వాడు తప్పేమీ లేదు. ప్రభుత్వమే ఒక పెట్టుబడిదారి వ్యవస్థ. నువ్వనేదేమిటో నాకు అర్థం కావటం లేదురా సూర్యం. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? పెట్టుబడి పెట్టేవాడి పంజన చేరే నాయకుడు మనలాంటి వాడి మంచి చెడ్డలు ఎందుకు చూస్తాడు? లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి నాయకుడు ఈ పదవిని చేజించుకుంటున్నాడంటే ఎందుకు? ప్రజాసేవ చేయటానికి అనుకుంటున్నావా? కాదు, కోట్లకు కోట్ల డబ్బులు సంపాదించుకోవటానికి. మన ఓటు విలువ ఎంతో తెలుసా? వాడికి లక్షలకు లక్షలు, మరి మనకు వాడి ఇచ్చిన 100 రూపాయల నోటు. ఏమిటోరా సూర్యం, ఏ చదువు లేని నాకు ఇంతింత పెద్ద మాటలు అర్థం కావటం లేదు. ఆ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అన్యాయంగా దోసుకు తింటున్నారు మన బడా నాయకులు. ఓటు కోసం నోటు లంచం ఇవ్వబోయిన వాడి ముఖాన చీకొట్టిన నాడే మనకు నిజమైన ప్రభుత్వం వస్తుంది. ఒక పూట ఆకలితో పస్తులన్నా పర్వాలేదు కానీ ఓటు కానీ అమ్ముకుంటే మాత్రం 5 సంవత్సరాలు దరిద్రం తప్పదు. ఈ విషయం మనలాంటి పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడే న్యాయమైన నాయకుని ఎన్నుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకు సరైన న్యాయము జరుగుతుంది. మన బ్రతుకులకి పూలబాట ఏర్పడుతుంది. నువ్వు చెప్పేది కూడా నిజమేరా సూర్యం. సగం తప్పు మన వర్గాల్లోనే ఉంది. ఏది ఏమైనా ఈ యాజమాన్యంతో అనవసరమైన గొడవలు పడకుండా మీ న్యాయమైన కోరికలను సక్రమంగా సాధించుకోండి. మాకు మాత్రం యాజమాన్యంతో గొడవలు పెట్టుకోవటం సరదా అనుకుంటున్నావా? ఏంటి సూర్యం బాబా, బొత్తిగా మమ్మల్ని మర్చిపోయినట్టున్నావు. కనీసం మా ఇంటి ఛాయలకు కూడా రావడం లేదు. మిమ్మల్ని మర్చిపోయేవాడిని అయితే ఇప్పుడు ఎందుకు వస్తాను? అయినా నీకు తెలియదు ఏముంది రాదా? మాకు ఈ 4 రోజుల నుంచి ఫ్యాక్టరీ గొడవలతోనే సరిపోతుంది. అదేమిటమ్మా అప్పుడే వచ్చేసావు? ఈ రోజు కొత్త కదా నాన్న పనిలోకి వెళ్ళడం. కుమార్ బాబు పందల కాడే పంపించేశాడు. నాన్న, కుమార్ బాబు చాలా మంచివాడు. కానీ నరసింహం గారు మాత్రం పేరుకు తగ్గట్టే ఉన్నారు. కానీ హయ్య గారు కూడా చాలా మంచివాళ్ళు. మంచివారే, నీకందరూ మంచివారిలాగే కనిపిస్తారు. మా కార్మిక శక్తిని పీల్చి పిప్పి చేస్తున్న నరసింహం నీ దృష్టిలో మంచివాడా? కాదు, మేకవన్న పులి లాంటి వాడు. క్షేమ బాబా, ఆ విషయాలేమి నాకు తెలీదు. అయినా ఆడపిల్లని అలాంటి విషయాల గురించి గొడవల గురించి నాకెలా తెలుస్తుంది? ఆడదానివైనా అన్ని బరువు బాధ్యతలు మోస్తున్న మగరాయుడివి. అది సర్లే కానీ సూర్యం బాబా, ఇంతకీ మా సరోజక్కయ్యని పొట్టింటి దగ్గర నుంచి ఎప్పుడు తీసుకొస్తావు? ఫ్యాక్టరీ గొడవలు తేలే వరకు తీసుకురాదలుచుకోలేదు. అబ్బా, ఫ్యాక్టరీ అంటూ గొడవలంటూ ఏంటే బాబా ఎప్పుడు మీ ఫ్యాక్టరీ గొడవలు మీరును? ఏం చేస్తాం రాదా? మా కార్మిక సోదరులంతా ఏకమై నా నెత్తిన నాయకత్వం అనే బరువుని పెట్టారు. తప్పదు. సర్లే, అవన్నీ నీకెందుకులే గానే. రంగే మామ, రాధకు పెళ్లి ప్రయత్నం చేయలేదా? రాధా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? చెప్పో బాబా, ఎప్పుడు నువ్వు? అన్నట్లు నీతో చెప్పటమే మర్చిపోయానురా సూర్యం. గోపితో రాధ పెళ్లి నిశ్చయమైందిరా. తొందరలోనే పెళ్లి. అదిగో గోపి మాటల్లోనే వచ్చాడు. ఎరా గోపి, తొందరలో ఓ ఇంటివాడు కాబోతున్నావట. అరే పోరా,
సిగ్గుపడవలసింది రాదా, నువ్వెందుకురా సిగ్గుపడతావు? బావా సిగ్గు పెళ్లి కొడక, పెళ్లికి నన్ను పిలుస్తావా లేక మర్చిపోతావా? ఓ బావా నువ్వు అసలు మరి లేకుండా నా పెళ్లి జరుగుతుందంటరా సూర్యం? వెళ్ళరా బాబు, ఆ మాట అన్నావు చాలా సంతోషం. నాకు పనుంది, వెళ్తాను. వస్తాను రంగయ్య మామ. ముహూర్తం పెట్టించాను మామ. ఇదిగో కాగితం కూడా రాసి ఇచ్చారు పంతులు గారు. ఈ వచ్చే బుధవారం కాక పై వచ్చే బుధవారం రాత్రి 10ంటికి మంచిదట. అయితే 10 రోజులే ఉందన్నమాట. అవును మామ, నేను ఈలోగా పట్నం వెళ్ళి పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తాను. సామాన్లకి వెళ్ళటానికి కూడా ఈ రోజే మంచిదట. అందుకే నేను ఈ రోజే పట్నం వెళ్తాను మామ. సామాన్లకు డబ్బులవే చూసుకోవాలి కదా. నేను వెళ్ళి నరసింహం బాబు గారిని నా జీతం డబ్బులు ఏమైనా ఇస్తారేమో అడుగొస్తాను. నేను వచ్చిన తర్వాత వెళుతువుగానిలే. డబ్బుల గురించి నువ్వు ఏమీ కంగారు పడబాకు మామ, డబ్బులు నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర డబ్బులు ఎక్కడరా? అవన్నీ తర్వాత చూతాలే మామ. సర్లే, నీకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళి పెందలకాడే వచ్చాయి. ఏంటి మామ, నాకు పట్నం తెలీదా లేక సామాన్లు కొనటం తెలీదా? ఇటే వెళ్ళి అటే వచ్చాయినా? అమ్మా రాధా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. నీకు ఏమేమి కావాలో వరుసగా చెప్పాయి. చీర ఎలాంటిది కావాలి, ఏ రంగు తెమ్మంటావు, గాజు ఎన్ని తెమ్మంటావు, ఏ రంగు తెమ్మంటావు, చెప్పు చెప్పు. బాబా నీకు ఏది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం బాబా. నీ ఇష్టమే నా ఇష్టం బాబు గారు. ఇంతేనా? అయితే చూసుకో. నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ. అడ్డు చెప్పిన ఆగడే బావా పెట్టుకోరని పూలనామా. సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. పెదాలకు చేరెను పెళ్లికి చెందిన సందడి నీ ముద్దులాగా. వయస్సులకు వసంతములాడిన కోరిక సన్నాయిలాగా. రుచిల్చిన చెక్కిళ్లలో రచిల్చిన చేరాతలే. వరించిన వారాలలో స్ఫురించిన శుభలేఖలై. మనసే మనువాడుకున్న నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. ముఖాలకు వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు రారమ్మనేగా. సుఖాలుగా మారిన ఇద్దరి ఒత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా.
కథే ఇక మారిందిలే గదే ఒకటవుతుందిలే కలిసిన కాలాలలో కలి నిజమైందిలే తొడివే తడి చేసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరిగా వేసుకోవే పాగా నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ అటు చెప్పినా ఆగడే బావా తిట్టుకోరని పూలదావా సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరిగా వేసుకోవే పాగా నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ నువ్వెందుకు వచ్చావు? ఎందుకు వచ్చావని నువ్వు అడగటం, అందుకే వచ్చేనని నేను చెప్పటం, ఇవన్నీ మన ఇద్దరి మధ్యన ఎప్పటించో నలుగుతున్న ప్రశ్నలు జవాబులు అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయాను. మా ఫ్రెండ్ నాగరాజ్ ఇంట్లో లేడనుకుంటాను. లేడు. అవును, నాకు తెలుసు వాడింట్లో ఉండడని. ఎలా ఉంటాడు? వాడు అసలే త్రాగుబోతూ, త్రాగి ఏ రోడ్డు మీద దొల్లుతున్నాడు. మోహన్, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మా అన్నయ్య తాగుబోతైతే నీకెందుకు, తిరిగిపోతైతే నీకెందుకు? ఆ, మీ అన్నయ్య త్రాగుబోతూ మాత్రమే, తిరిగిపోతని నేనున్నానుగా. మోహన్, ఛీ, సిగ్గులేని బ్రతుకును నువ్వును. ఛీ, నువ్వు చెయ్యన్నా చా అన్నా నాకు అసలు బాధే రాదు. అయితే మీ నాన్న కూడా లేడన్నమాట. అవును, లేరు లేరు లేరు. అయినా ఇంట్లో ఎవరు లేరు, నేనే ఉన్నాను. అయినా ఏంటి నీకు పని? దేవత వరాలు ఇస్తానంటే భక్తిని కోరుకోకుండా ఉంటానా? అదే అదే కావాలి. మోహన్, ఏం అర్థం కాలేదా రాధాదేవి? నా ఉదయ మందిరంలో నీ సుందర రూపం ఏనాడో బందీగా చేసుకున్నాను. నువ్వు కాదంటే నా ఉదయ మందిరం బగ్గున మండి నీ సుందర రూపం తునకలైపోతుంది. మోహన్, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. పిచ్చి రాదా? 100 రూపాయల నోటీస్ ఇస్తే పడక గది సుఖాన్ని పంచిచ్చే సుందరమణులు చాలా మంది ఉన్నారు. కానీ నేను అలాంటి వారిని కోరుకుంటలేదు. ఎందుకో తెలుసా? వారిలో లేని సుఖం నీలాంటి పొగరున్న ఆడదానిలో ఉంటుంది. అందుకే నేను ఏరి కోరి కావాలనుకుంటున్నాను. నోర్మోయ్, మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. పోతాను, మర్యాదగానే పోతాను. కానీ జీవితంలో నీలంకి ఆడదాన్ని ఒక్కసారైనా అనుభవించకుండా ఉండలేను. రా! ఎంత ధైర్యం నీకు? నన్నే తాకాలని ప్రయత్నిస్తావా? నన్నే కొడతావా? ఈ కామందరు కబుర్దాస్తాలని తప్పించుకోలేవు. వదులురా దుర్మార్గుడా, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? చెంప దెబ్బకి ఫలితం చూపించకుండా ఎలా వదిలిపెడతాననుకున్నావే? వద్దు ప్లీజ్ మోహన్, వద్దు. నీ ఎదురు అమృతం చురుకోయింది, వదిలిపెట్టను. రా! వదులు ప్లీజ్. చెయ్యి వేయటానికి ఎంతో ధైర్యం
ఎవడు నువ్వు? నువ్వెవడురా? నేనెవడో ఏంటో తెలుస్తులేదా? కానిస్టేబుల్ని ఏంటి? నెత్తిని ఎర్ర టోపీ, చేతుల్లో పొడుగో ఈ ఒంటి మీద కాగి బట్టలు చూస్తుంటే తెలియటం లేదా? పోలీసోండి, అన్నిటికంటే రాధకి మేనమాగోండి. ఎల్లు ఎల్లు ఇట్లాంటి యాదవ పనులు చేయి బాబు. మక్కిలు ఎరగదండి, దొరికెళ్ళాం. ఈడియట్లు కాబట్టి ఇట్లాంటి యాదవ పనులు చేస్తున్నా. నేను ఈడియట్లు కాబట్టి ఇట్లాంటి యాదవ పనులు చేస్తున్నా. యాదవ అంటే యాదవ, ఈడు సోకుతోడు ఇంగ్లీష్ తీసుకుంటాయి. ఎందుకంట బాధపడతావా? నేను చూడలేకపోతున్నాను. బావా ఊరుకో, ఊరుకోమంటున్నానుగా, ఊరుకో. కనకరా బావా, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చేసినాను. ఆ వెనకాపల్లి ఉండి ఈ పిఠాపురం డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేపించేసుకున్నాను. ఇలా డ్యూటీలో జాయిన్ అయ్యి ఇలా వచ్చా. ఏంటి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చావా? షే బాబా, అక్కడేం బాలేదా? నచ్చలేదా? ఏంటి బాగున్నా ఒళ్ళకోడు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానే. అక్కడే అదో అనుకో, ఇక్కడ అనుకో, ప్రతిరోజు ఒకరికొకరు చూసుకుంటూ ఎంత చక్కగా చిలకా గొర్రెంకలాగా ఉండొచ్చు కంటే. అంటే అంటే అసలేంటి బావా నీ ఉద్దేశం? ఏంటి చెప్పు. నాకేంటో ఏమీ అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదులేవే, నా వల్ల కాడు. చిన్నప్పటి నుంచి నీ మీద ప్రేమ లావైపోయింది కదా, అందుకే వచ్చేసినానా. ఏంటి బాబా కొత్త కొత్తగా ఏదేదో మాట్లాడుతున్నావు? నీకు కొత్త కొత్తగానే ఉంటాయా? అబ్బో, అంత పెద్ద పెద్ద మాటలు నీకెందుకు కానీ రంగయ్య మా ఆడకెళ్ళాడు, కనిపించడం లేదు. ఇవాళ అటో ఇటో ఇంకొక వచ్చా. ఏంటి బాబా తేల్చుకునేది? అదేనా మన పెళ్లి విషయం. సర్లే కానీ నాన్న అలా బయటికి వెళ్ళారు. కూర్చో బాబా, నీకోసం మంచిలు తీసుకొస్తాను.